ఒక ఆదివారం రోజు ఫ్రెండ్స్ మొత్తం ఒకచోట కూర్చుని ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు. అప్పుడు ఒకడు అక్కడికి వచ్చి, ఒరేయ్ వాలీబాల్ ఆటాడుకుందాం రండిరా అని చెప్పి వాళ్ళని అక్కడి నుండి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు టైం సాయంత్రం 5 అవుతుంది. సరే, 1 గంట టైం ఉంది కదా నైట్ అవ్వటానికి అని ఆట ఆడటానికి అందరూ రెడీ అయ్యారు. కానీ వాళ్ళ దగ్గర వాలీబాల్ లేదు. వాలీబాల్ కోసం వాళ్ళు వేరే అతని దగ్గరికి వెళ్ళారు. అయితే అతను ఒక మాట చెప్పాడు, తమ్ముళ్ళు, బాల్ అయితే చాలా కాస్ట్లీ, చాలా జాగ్రత్తగా ఆడుకోండి, డ్యామేజ్ కాకుండా చూసుకోండి అని చెప్పాడు. సరే అన్నా అని వాళ్ళు బాల్ తీసుకుని గ్రౌండ్కి వెళ్ళారు. కాసేపు ఆట బాగానే ఆడారు. సాయంత్రం టైం 6 అయింది. సరే, ఇంకా ఇంటికి వెళ్దామని అనుకున్నారు అందరూ. కానీ అందులో ఒకడు ఇలా అన్నాడు, ఒరే ఒక్క ఆట ఆడదాం. ఒకే ఒక్క ఆట అని చెప్పాడు. సరే, ఒక్కటే కదా అని ఒక ఆట ఆడారు. వాళ్ళ దరిద్రము ఏమో గాని ఆ ఒక్క ఆటలోనే వాళ్ళకి మైండ్ పోయే ట్విస్ట్ ఒకటి ఎదురైంది. అది ఏందంటే, ఆ బాల్ వెళ్ళి ఒక ముళ్ళల్లో పడింది. బాల్ పంచర్ అయి డ్యామేజ్ అయింది. అందులో కోపంగా ఒకడు ఆట ఆడదాం అన్న వాడి పైకి గొడవకి వెళ్ళాడు. కమ్మగా ఇంటికి వెళ్ళే వాళ్ళం కదరా, ఒక్క ఆట అని చెప్పి ఎంత పని చేశావో చూడు అన్నాడు. అలా గొడవ పడతా అక్కడే టైం 6:30 దాటిపోయింది. అక్కడ మిగతా వాళ్ళు గొడవ పడకుండా దాన్ని ఆపి, జరగాల్సింది చూద్దాం పదండి రా అని అన్నారు. ఆ బాల్ ఏమో చాలా లోతు మూలల్లో పడింది. చాలా కష్టపడి ఆ బాలు పైకి తీశారు. అప్పటికి బాలు తీసేసరికి టైం 7 దాటింది. అయితే ఆ బాల్ అలానే తీసుకెళ్తే అన్న తిడతాడురా అని అనుకున్నారు. ఆ బాల్ పంచరేపించుకొని బాగు చేయించుకున్నాక ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ బాల్ పంచరేపియటానికి పట్టణం వెళ్ళాలి. వాళ్లలో ఒక ఇద్దరు, రవి, శివ, ఆ బాల్ పంచరేపియటానికి పట్టణం ఏలతా మిగతా వాళ్ళని మేము వచ్చేదాకా ఇక్కడే ఉండమని చెప్పారు. సరే, తొందరగా రండి, టైం చాలా అయింది అని చెప్పి మిగతా వాళ్ళు రవి శివకి చెప్పారు. సరే అని వాళ్ళు బాల్ తీసుకుని వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఇక చేసేది ఏమీ లేక అక్కడే కూర్చుని మాట్లాడుకుంటా ఉండిపోయారు. రవి శివ ఇంకా 9 గంటలకు తిరిగి వచ్చారు. వీళ్ళు రాగానే అక్కడ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు బాగా మాటల్లో పడిపోయారు. వీళ్ళు వచ్చింది కూడా చూసుకోలేదు వాళ్ళు. అప్పుడే రవికి ఒక ఆలోచన వచ్చింది. కాసేపు వాళ్ళని ఆటపట్టిద్దాం అని అనుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కొంచెం దూరం నుంచి దాంకొని వాళ్ళని చూస్తూ ఉన్నారు. గ్రౌండ్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎత్తట్లేదు వీళ్ళు. అయితే వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని రవి శివని అక్కడికి పంపించాడు. వాళ్ళకి కొంచెం దగ్గరగా వెళ్ళి వాళ్ళకి కనపడకుండా శివ వాళ్ళ మాటలు వింటున్నాడు. వాళ్ళేమో ఈ వెళ్ళిన వాళ్ళు ఎటుపోయారు, ఫోన్ ఎత్తటం లేదు అని చాలా టెన్షన్ పడుతున్నారు. శివ ఆ మాటలు విని రవి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, రవి, వాళ్ళు మన గురించి చాలా టెన్షన్ పడుతున్నారు, ఇంకా వెళ్దాం పారా అన్నాడు. టైం ఏమో 10 దాటిపోయింది. వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు, ఇంకా వెళ్దాం పారా అని చాలా గట్టిగా అరిచాడు. సరే, ఇబ్బంది పెట్టడం ఎందుకులే, పద అని చెప్పి అక్కడి నుంచి కదిలాడు రవి. రవి ముందు వెళ్తున్నాడు, శివ వెనకమాల వస్తున్నాడు. కొంచెం ముందుకి వెళ్ళగానే రవికి మైండ్ బ్లోయింగ్ సీన్ ఒకటి కనపడింది. అదేంటంటే, శివ ఆ మలుపు వద్ద కింద పడి ఉండటం రవి చూశాడు. వెనక్కి తిరిగి చూడగా శివ అక్కడ లేడు. పడి ఉన్న శివాని రవి లేపాడు. రేయ్, ఇక్కడ పడి ఉన్నావు ఏంట్రా అని అడిగాడు. రవి, ఇందాక నేను వస్తుంటే చీకట్లో కనపడక ఈ గోడ గుద్దుకుని పడిపోయాను రా, అంతే నాకు గుర్తుంది అని అన్నాడు శివ. అయితే ఇప్పుడు దాకా నాతో ఉంది ఎవరు అని రవికి గుండెలు పగిలిపోయాయి. వెంటనే శివని తీసుకుని పరిగెత్తుకుంటూ గ్రౌండ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. రే, ఇప్పుడు దాకా ఎటు పోయారురా అని అడిగారు వాళ్ళు. ఇప్పుడు మీకు నేను ఏం చెప్పలేను, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదండి రా అని చెప్పాడు రవి. ఏం జరిగిందిరా అని అడిగారు వాళ్ళంతా. రవి మొత్తం జరిగిందంతా వివరంగా వాళ్ళకి చెప్పాడు. అది విన్న వాళ్ళంతా ఒక్కసారిగా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ గ్రౌండ్ గేట్ దగ్గరకి వచ్చారు. అయితే గేటు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. వాళ్ళంతా చాలా భయపడిపోయారు. వెనక నుంచి పెద్ద సౌండ్ ఒకటి వచ్చింది. వాళ్ళు మొత్తం వెనక్కి తిరిగి చూశారు. ఒక భయంకరమైన ఆకారం ఒకటి వాళ్ళ మీదకి నల్లగా వచ్చింది. వెంటనే ఒక్కసారిగా శివ కళ్ళు తెరిచాడు. ఇదంతా కల అని అనుకుని ఊపిరి పీల్చుకుని ఈ కల గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పటానికి
వెళ్ళిపోయాడు.